ఈ నెల 23న జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని పురస్కరించుకొని తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని భారత ప్రభుత్వం ఇస్రో షార్ సంయుక్త ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ సంబరాలు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, తమిళనాడు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఘనంగా నిర్వహించారు. ఇవాళ శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లో గ్రూప్ ఆడిటోరియంలో అంతరిక్ష దినోత్సవాలను నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు. ఈ వేడుకలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయనకు షార్ అధికారులు పుష్పగుచ్చం అందించి సాదరంగా ఆహ్వానించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగే ఈ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. తర్వాత షార్ లోని మిషన్ కంట్రోల్ సెంటర్ తో పాటు రాకెట్ ప్రయోగ వేదికలను, స్పేస్ మ్యూజియాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సందర్శించారు. ఈ నెల 23న జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని పురస్కరించుకొని తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని భారత ప్రభుత్వం ఇస్రో షార్ సంయుక్త ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ సంబరాలు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, తమిళనాడు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఘనంగా నిర్వహించారు. ఇవాళ శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లో గ్రూప్ ఆడిటోరియంలో అంతరిక్ష దినోత్సవాలను నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు. ఈ వేడుకలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయనకు షార్ అధికారులు పుష్పగుచ్చం అందించి సాదరంగా ఆహ్వానించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగే ఈ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. తర్వాత షార్ లోని మిషన్ కంట్రోల్ సెంటర్ తో పాటు రాకెట్ ప్రయోగ వేదికలను, స్పేస్ మ్యూజియాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సందర్శించారు. To celebrate the first anniversary of soft landing of Vikram lander on near the South Pole region of Moon on 23rd August. We celebrate to live to that anniversary, and then we ask our Honorable Prime Minister spoken to celebrate that day as the National Space Day. As we celebrate, we stand on this all are made possible because we are able to stand on the shoulders of the giants like the visionaries who thought of kind of program, the scientists. చాలా మంది విద్యార్థుల్ని సిటీస్ లో ఉన్న స్కూల్స్ కాదు, ఎక్కడో మారుమూలలో ఉన్నారు, వెరీ ఇంటీరియర్స్ ఆఫ్ ఇండియా, ఇంటీరియర్స్ ఆఫ్ భారత్. వి గో దేర్ అండ్ వి రీచ్ అవుట్, వి ట్రై టు ఐడెంటిఫై దెమ్, వి ట్రై టు ఎడ్యుకేట్ దెమ్, we try to dig the, we try to inculcate the scientific temperament in them. ఇవన్నీ చెప్తా ఉంటే చాలా ఆనందంగా. సగటు భారతీయుడు, సగటు ఒక మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర విలువలు మటుకు చాలా ఆకాశాలకు కొంత విలువలు ఉంటాయి. ఈరోజు ఎప్పుడు వచ్చినా కానీ ఒక్కొక్క శాస్త్రవేత్తలు ఇక్కడ ముందున్న ఒక్కొక్క ఎక్స్పర్ట్స్, శాస్త్రవేత్తలు అందరినీ చూసుకుంటా ఉంటే, వేదిక పైన ఉన్న డిస్టింగ్విష్ సైంటిస్ట్ అందరూ చూసుకుంటే వాళ్ళందరూ దేశాన్ని వదిలి వెళ్ళిపోయిండొచ్చు, ఈ జ్ఞానాన్ని అమెరికాకో ఇంకో కంట్రీస్కో వెళ్ళిపోయిండొచ్చు. వాళ్ళ దేశభక్తి కానీ వాళ్ళ నేల మీద ప్రేమ ఎంత ఉందంటే వాళ్ళు ఇక్కడ ఉండిపోయారు. భారతదేశాన్ని అంతర్గతంగా పెట్టగలిగారంటే వాళ్ళు కొన్ని ఉద్దేశాలు, ఆ విలువలు మన ఇళ్లలోనే ప్రారంభం, మన తల్లిదండ్రుల దగ్గర ప్రారంభం, మన అధ్యాపకుల దగ్గర ప్రారంభం, టీచర్ల దగ్గర ప్రారంభం. సో నాకు అమెరికాలో చెప్పింది ఏంటంటే, అంటే మీరందరూ విజిల్స్ వేస్తున్నా ఏళ్ళు వేస్తుంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది. అంటే మీకు కనిపించే వ్యక్తులు సినిమాలో చాలా మంది కష్టం మీద, ఇమాజిన్ 2,150 people or 200 people work together. Someone writes a script, someone creates